నీచాతి నీచమైనటువంటి బతుకుతున్నటువంటి ఆ రోత నాడు ఆ బూతు జ్యోతి పత్రికలు బరి తెగించి పెట్టినటువంటి హెడ్డింగ్, పులివెందులకి ఓట్ల స్వాతంత్రం వచ్చిందంట. ఇప్పుడు దాకా అసలు పులివెందులలో ఓట్లే వేయలేదంట. చంద్రబాబు నాయుడు గారు మన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మన ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు అప్పుడు అసలు ఓట్ల స్వాతంత్రం రాలేదు పులివెందులకి, ఇప్పుడు వచ్చిందంట. సిగ్గు శరం. కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా, నిన్న జరిగింది పోలింగ్ అంటారా? కడుపుకి అన్నం తినే మనిషి పుట్టినాడు ఎవడైనా నిన్న జరిగిన దాన్ని ఫెయిర్ ఎలక్షన్ అంటారు దాన్ని. 4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంత్రాంగం ఓటర్లో ధైర్యం నింపుతూ ముందస్తు చర్యలు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 76.44% పోలింగ్ పులివెందుల, ఒంటిమిట్టలో 81.53% పోలింగ్. మద్యం మత్తులో దూషించడంతో డీఎస్పీ మురళీనాయక్ తీవ్ర స్వరం వినిపించారు. మీరు వైసీపీ కార్యకర్తలు అయితే నాది కాకి చొక్క కాల్చి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాల్చి పారేస్తా నా కొడక అన్నాడు. కాల్చి పారేస్తా నా కొడక. డీఎస్పీ మాట్లాడినటువంటి మాటలు అంత కండకావరం ఎక్కిందా? దొంగ ఓట్లు వేసేవాడిని కదా నువ్వు కాల్చి పారేస్తా నా కొడక అని అనాల్సింది డీఎస్పీ. టైం 3 ఏళ్ళ తర్వాత, ఇంకా 3.5 ఏళ్ళు. ఏం కంగారు పడద్దు. మేము ఓర్పుగా ఉంటాం, మేము సహనంగా ఉంటాం. మా సహనాన్ని ఇంకా పరీక్షించండి. దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలని ఎవరు కూడా ఊహించలేనటువంటి